సో అయితే వెల్కమ్ టు పార్ట్ 2 అండి. సో ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశాను. సో అంటే మరీ ఎక్కువ లెంతీ చేయకుండా సింపుల్గా ఒక్కొక్క క్వశ్చన్లో ఒక 10-11 క్వశ్చన్లు ఇలా కవర్ అయ్యేలాగా నేను మ్యాటర్ అనేది చెప్తున్నాను. సో ఈ పార్ట్ 2లో మిగిలిన క్వశ్చన్ని మనం కవర్ చేద్దామండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో అయితే 6th క్వశ్చన్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్యాన్స్ ఫార్మ్స్ ఈజ్ మెన్షన్డ్ ఇన్ ద ఏన్షియంట్ టెక్స్ట్. అంటే ఇక్కడ ఏమంటున్నానండి, ఏన్షియంట్ టెక్స్ట్లో వ్యవహారమాల అని ఏన్షియంట్ టెక్స్ట్ అనేది ఏ యొక్క డ్యాన్స్ అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేశారని చెప్పేసి అని అడుగుతున్నారండి. అయితే ఆప్షన్ 1 సత్రియ, 2 మోహినియట్టం, 3 మణిపురి, 4 ఒడిస్సీ. అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ మీకు ఒడిస్సీ అంటే మీకు ఒడిస్సా అండి, ఇక్కడ మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఒడిస్సీ అంటే ఇది ఒడిస్సాకి సంబంధించింది అని అర్థం. ఓకే, అలాగే క్షత్రియ అని ఉంది కదండి, క్షత్రియ అంటే ఇది అస్సాంకి సంబంధించింది, ఇది అస్సాంకి సంబంధించింది. అలాగే మణిపూరి అంటే మణిపూర్కి సంబంధించింది, మీకు పేరులోనే ఉంది మణిపూర్. ఓకే, ఇది మణిపూర్కి సంబంధించింది. ఓకే, సో మణిపూర్లో ఎటువంటి డ్యాన్స్ అంటే ఈ మణిపూరి అనేది మనకి లాయ్ హరోబా అనే ఒక డ్యాన్స్ అండి, ఇది మొట్టమొదటి డ్యాన్స్ అని మనం చెప్పొచ్చు. అయితే ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 అండి, మోహినియట్టం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే మోహినియట్టం మనకి చూడడానికి ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే, సో ఇక్కడ చూసారు కదా మనకి ఇక్కడ. సో ఇదొక ఫీమేల్ డ్యాన్స్ అండి, ఫీమేల్స్ మాత్రమే చేస్తారు. అయితే ఈ డ్యాన్స్ ఫామ్ ఏంటంటే విష్ణువుని పూజించడానికండి, వీళ్ళు లార్డ్ విష్ణువు యొక్క అవతారాన్ని వీళ్ళు పూజిస్తూ ఉంటారు. ఈ డ్యాన్స్ రూపంలో వీళ్ళు సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఇది మోహినియట్టం. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ డ్యాన్స్ ఇన్ కేరళ. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ డ్యాన్స్ ఇన్ కేరళ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో కేరళ ఎక్కడండి డ్యాన్స్? కేరళ. అయితే ఇది ఏ టెక్స్ట్లో రాయబడింది అంటే వ్యవహారమాల, వ్యవహారమాల అని మనం చెప్పచ్చు. అయితే ఈ వ్యవహారమాల అనేది రాసింది ఎవరు, అసలు మనకి ఇది ఎప్పుడు రాశారు అని చూస్తే ఇది ఒక ఏన్షియంట్ టెక్స్ట్ అండి. ఇది వ్యవహారమాల అనేది దీన్ని ఎప్పుడు రాశారు అంటే ఇట్ ఈజ్ రిటన్ ఇన్ 1709. 1709లో దీన్ని రాసిన వ్యక్తి ఎవరంటే, ఆయన ఫొటోస్ అవైలబిలిటీ లేవండి, లేదంటే చూపెడతాను. ఆయన పేరు ఏంటంటే మజమంగళం నారాయణన్ నంబుత్రి. ఓకే, మజగమలం నారాయణన్ నంబుత్రి. పేర్లు ఏమైనా తప్పుగా పలుకుంటే ఏమనుకోవద్దండి. అలాగే ఇంకొక వ్యక్తి ఉంటారు. సో ఈయన ఇంకా ఇంకొక వ్యక్తి ఉంటారండి, ఆయన పేరు ఘోషయాత్ర. ఓకే, అంటే కుంజన్ నంబియర్ అంటారు, తర్వాత లేటర్ పోయిట్ కింద రాసింది కుంజన్ నంబియర్. సో వీళ్ళ పేర్లండి. సో ఇవి మ్యాటర్ మనం అంటే మోహినియట్టం కోసం మాట్లాడుకోవాలనుకుంటే. యాక్చువల్గా ఇది మనం ఏం చెప్పాలంటే ఏ దేవుడికి ఇది వీళ్ళు చేస్తారంటే లార్డ్ విష్ణు. ఓకే, ఏ దేవుడి కొరకు చేస్తారంటే లార్డ్ విష్ణు అని మనం చెప్పచ్చు. ఓకే, ఇది మోహినియట్టం అండి. ఇది ఉమెన్స్ అందరూ కూడా కలిసి ఫెమినైన్ డ్యాన్స్ అని కూడా మనం చెప్పచ్చు. ఆడవాళ్ళు మాత్రమే కలిసి ఇది డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇది కేరళలో జరుపుతూ ఉంటారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ చూసినట్లయితే జాగోయ్ అండ్ చోళం, ఇది చోళం అండి. చోళం ఆర్ ది 2 మెయిన్ డివిజన్స్ ఇన్ విచ్ క్లాసికల్ డ్యాన్స్ అంటున్నాడు. అంటే జాగోయ్ అండ్ అలాగే చోళం అనేవి ఏ క్లాసికల్ డ్యాన్స్కి సంబంధించినవని ఇక్కడ మనకి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ మణిపూర్ అండి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఫస్ట్ వన్ జాగోయ్. సో జాగోయ్ అంటే వాళ్ళ భాషలో జెంటిల్ అండి. అంటే ఈ యొక్క డ్యాన్స్ ఎలా ఉంటుందంటే జెంటిల్గా ఉంటుందండి. ఓకే, చాలా జెంటిల్గా ఉంటుంది. అలాగే చోళం అంటే ఇక్కడ చోళం అని ఉంది కదా, చోళం అంటే విగోరియస్ అండి, అంటే తాండవం అన్నమాట. అంటే ఒక తాండవం చేస్తే ఎలా ఉంటుంది, సో అలా చేస్తారన్నమాట. అయితే ఫస్ట్ వన్ మనకి ఏంటి ఇక్కడ జాగోయ్. ఈ జాగోయ్ అనేది మణిపూర్లోని ఒక ఫేమస్ డ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు అండి. సో అది ఎలా ఉందో నేను చూపిస్తాను చూడండి ఇక్కడ. ఓకే, సో ఇది జాగోయ్ అండి. ఈ డ్యాన్స్ ఏంటంటే జాగోయ్. ఓకే,
సో ఈ డ్యాన్స్ ఎలా చేస్తారంటే జెంటిల్గా ఉంటుందండి. ఓకే, జెంటిల్గా డ్యాన్స్ చేస్తారు, అంటే చాలా నెమ్మదిగా జెంటిల్ డ్యాన్స్ అంటారు, జెంటిల్గా చేస్తారు. ఓకే, తర్వాత ఉండే డ్యాన్స్ ఏంటంటే ఇక్కడ మనకి అంటే ఇందులో స్టైల్స్ మాట 2 రకాల స్టైల్స్ ఉంటాయి. ఒకటి లాస్య స్టైల్ అయితే ఇంకొకటి తాండవ స్టైల్. ఓకే, ఒకటి లాస్య ఇంకోటి తాండవ అని అంటారు, లేదంటే ఒకటి జెంటల్ ఇంకొకటి విగోరస్ అంటారు. అయితే ఇంకోటి ఏంటి చోళం. చోళం డ్యాన్స్ ఎలా ఉంటుందంటే చోళం. ఓకే, చోళం. సో ఈ డ్యాన్స్ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఓకే, సో మనకి డ్యాన్స్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది చోళం. చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను కదా తాండవం చేస్తారని. సో ఆ విధంగా మనకి ఈ చోళం డ్యాన్స్ అనేది మనకి ఎక్కడ మణిపూర్లోని, ఈ రెండు కూడా మనకి ఎక్కడంటే మణిపూర్లోని, మణిపూర్ యొక్క క్లాసికల్ డ్యాన్స్ అని చెప్పొచ్చు. ఈ డ్యాన్సు తర్వాత అలాగే ఈ డ్యాన్సు. ఇక్కడ ఎటువంటి డ్యాన్స్ అంటే ఇక్కడ తాండవ అని చెప్పొచ్చు అండి. తాండవం ఆడుతారు. సో దీన్ని మనం విగోరియస్ డ్యాన్స్ అంటారు. విగోరియస్ డ్యాన్స్ ఇంగ్లీష్లో ఉద్రిక్తంగా. ఓకే, సో ఈ విధంగా చెప్పుకోవచ్చు అండి. మణిపూర్లోని ఈ 2 డ్యాన్సెస్లో రకాలు ఇవి. ఒకటి జెంటల్గా అయితే ఇంకొకటి తాండవం అన్నమాట. ఓకే, అందులోనే దీన్ని ఏమంటారు, ఫస్ట్ దాన్ని ఏమంటారు జాగోయ్ అంటారు, ఇంకో దాన్ని ఏమంటారు చోళం అంటారు. ఓకే, చోళం డ్యాన్స్ ఒకటి, జాగోయ్ డ్యాన్స్ ఒకటి. ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇంకా భరతనాట్యం అంటారా, మీ అందరికీ తెలుసు ఇది తమిళనాడు. భరతనాట్యం అనేది తమిళనాడు. ఒడిస్సీ అనేది ఒడిస్సాకి చెందింది, ఇది కూడా మీకు తెలుసు. మోహిని అట్టం మీ అందరికీ తెలుసు, ఇది కూడా దేనికి చెందింది, కేరళకి చెందింది. ఓకే, వీటి కోసం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికి ఆల్రెడీ వీటి కోసం నేను చెప్పాను. ఓకే, 8th క్వశ్చన్ చూసినట్లయితే సో ఇక్కడ చూడండి ఏమడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఆఫ్ ఒడిస్సా అని అడుగుతున్నాడు. ఒడిస్సాకి చెందిన ఫేమస్ ఫోక్ డ్యాన్స్ ఏదని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 బిర్హా, 2 గూమర్, 3 కాల్బేలియా, 4 రంగబాటి. రంగబాటి అనే పేరు మీరు వినే ఉంటారండి. ఇది యాక్చువల్గా చెప్పాలి అంటే చాలా చోట్ల ఫేమస్ అండి. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే ఇక్కడ బిర్హా అని ఉంది కదండి, ఈ బిర్హా అనేది యాక్చువల్గా బీహార్కి చెందిన డ్యాన్స్ అండి, ఫోక్ డ్యాన్స్. బిర్హా అనేది బీహార్కి చెందిన ఒక ఫోక్ డ్యాన్సు. అలాగే ఈ గూమర్ కాల్బేలా ఈ 2 డ్యాన్సులు కూడా మనకి రాజస్థాన్కి చెందినవండి. ఇవి 2 కూడా రాజస్థాన్కి చెందిన డ్యాన్స్ అని మనం చెప్పొచ్చు. గూమర్ ఒకటి, కాల్బేలియా ఒకటి రాజస్థాన్కి చెందిన డ్యాన్సెస్. అయితే ఆప్షన్ 4 రంగబేటి అనేది మనకి ఒడిస్సాకి చెందిన ఒక ఫేమస్ డ్యాన్స్. ఒడిస్సా ఒకటే కాదండి, యాక్చువల్గా ఈ డ్యాన్స్ అనేది మన ఆంధ్రప్రదేశ్లోని కూడా వేస్తారు. ఓకేనా, మీకు అరకు వైపు మీరు చూసినట్లయితే ఈ డ్యాన్స్ రంగబేటి డ్యాన్స్ కూడా మీకు అక్కడ వేస్తారు. ఆంధ్రప్రదేశ్ ఒకటి, ఈ డ్యాన్స్ బీహార్లో కూడా చేస్తారండి. బీహార్ ఒకటి, తర్వాత జార్ఖండ్లోని, ఓకే జార్ఖండ్లోని, తర్వాత ఒడిస్సాలోని ఇంకా చెప్పాలి అంటే మనకి కొన్ని వెస్ట్ బెంగాల్ పార్ట్స్లో కూడా ఈ డ్యాన్స్ అనేది మనకి వేస్తారండి. సో ఈ డ్యాన్స్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి. మనకి గర్ల్స్ అందరూ కూడా ఒకే మూమెంట్ వేస్తూ ఉంటారు, ముందుకి వెనక్కి. వాళ్ళు కిందకి కూర్చుంటూ లేస్తూ, పైకి లేస్తూ, అదే కింద కూర్చుంటూ వేస్తారు కదండి. సో ఆ విధంగా వేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు పిక్చర్లో చూడొచ్చు ఆ డ్యాన్స్ ఎలా ఉంటుందో మనకి. ఓకే, సో ఇది రంగబేటి డ్యాన్స్ అండి. ఇది యాక్చువల్గా రంగబాటి డ్యాన్స్. ఓకే, సో ఇది అండి ఇన్ఫర్మేషను. అలాగే మనం ఏం చేద్దామంటే కొన్ని ఒడిస్సాలోని కొన్ని ఫేమస్ డ్యాన్సెస్ అనేవి మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకి ఒడిస్సా కదండి, ఈ డ్యాన్స్ ఎక్కడ మనకి ఫేమస్ అని చెప్పాను, ఒడిస్సాలోని. అయితే ఒడిస్సాలోని మనం కొన్ని ఫేమస్ డ్యాన్సెస్ అనేవి చూద్దాం. ఓకేనా, మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్కి మనకి యూజ్ అవుతుంది. ఓకే, గూమర్ కాదండి, గూమర్ అంటే వేరు వస్తుంది. మళ్ళీ చూడండి, ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. గుమురా అనేది ఒక ఫేమస్ డ్యాన్స్ అండి. తర్వాత గోటి పువ్వా. ఓకే, నెక్స్ట్ బాగా నాచా. సో వాళ్ళ భాషలు అండి ఇవన్నీ కూడా పేర్లు డిఫరెంట్గా ఉంటాయి. బాగా నాచా. నెక్స్ట్ ఏంటి దల్కాయ్, తలకాయ కాదండి దల్కాయ్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి అది దల్కాయ్. నెక్స్ట్ దప్పు డ్యాన్స్ అంటారు. DHAP దప్పు డ్యాన్స్. సో ఇంకా మనం చూడాలి అంటే దప్పు డ్యాన్స్ తర్వాత సో ఇంకా కొన్ని ఉంటాయి. తర్వాత కర్మానాచ్, ఇంకా బాగా నాచా అన్నాను కదా, ఇది కర్మానాచా. ఓకే,
కర్మ నాచ, కర్మ నాచ. ఓకే, ఆ తర్వాత జుమైర్, జుమైర్. ఓకే, జుమైర్, జుమైర్. తర్వాత చౌ, చౌ, ఆ డ్యాన్స్ పేరే చౌ, చౌ డ్యాన్స్ అంటారు, చౌ. ఓకే, మ్యాక్సిమం అన్నీ చెప్పేసానండి. ఇంకోటి ఉంటుంది కైసాబాడి, కైసాబాడి, కైసాబాడి. ఓకే, కైసాబాడి. సో ఇవి అండి మొత్తం ఒడిస్సాలో మనకి చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ డ్యాన్సెస్ అయితే మనం చెప్పుకోవచ్చు. ఫేమస్ డ్యాన్సెస్ ఆఫ్ ఒడిస్సా మనం చూసినట్లయితే, సో ఒడిస్సాలో వేసే డ్యాన్సులు అండి ఇవన్నీ కూడా. గుమురా అవ్వచ్చు, గోటిపో అవ్వచ్చు, బాగానాచ అవ్వచ్చు, ధల్కై అవ్వచ్చు, ధప్ అవ్వచ్చు, కర్మ నాచ. ఓకే, తర్వాత కర్మ నాచ, జుమ్మైర్ అవ్వచ్చు, చౌ అవ్వచ్చు, తర్వాత కైసా బాడియా, కైసా బేలియా, బాడి, కైసా బాడి. ఓకే, సో ఈ విధంగా మనం ఒడిస్సాలోని కొన్ని ఫేమస్ డ్యాన్స్ అయితే చూసాం. ఐ హోప్ ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఓకేనా. 9th క్వశ్చన్ మనం చూసినట్లయితే నూపా డ్యాన్స్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ ఇండియన్ స్టేట్ అంటున్నాడండి. ఇక్కడ ఏమంటున్నాడండి, నూపా డ్యాన్స్ అంటున్నాడు, నూపా డ్యాన్స్. ఆప్షన్ 1 కర్ణాటక. సో మనకి ఇక్కడ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 1 కర్ణాటక, ఆప్షన్ 2 మణిపూర్, ఆప్షన్ 3 జార్ఖండ్, ఆప్షన్ 4 తమిళనాడు. సో అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే, సో కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే నూపా డ్యాన్స్ అనేది ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో నూపా డ్యాన్స్ ఈజ్ రిలేటెడ్ టు మణిపూర్ అండి. ఓకే, మణిపూర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అయితే కర్ణాటకలోని మణిపూర్లోని ఇది ఫేమస్, అదే కర్ణాటకలోని కొన్ని డ్యాన్సెస్ ఉంటాయండి, అవి నేను చెప్తాను. అయితే మణిపూర్లోని ఈ నూపా డ్యాన్స్ అనేది చాలా ఫేమస్ అండి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే మణిపూర్లో ఈ డ్యాన్స్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఇది నూపా డ్యాన్స్ అండి. ఓకే, సో ఇది నూపా డ్యాన్స్. ఇలా డప్పులు అయ్యి మెడలో తగిలించుకొని కొంతమంది డప్పులు కొడుతూ ఉంటారు, కొంతమంది డ్యాన్స్ వేస్తూ ఉంటారు. సో ఇది మణిపూర్లోని ఒక ఫేమస్ డ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో అయితే మణిపూర్లోని కొన్ని ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ అయితే మనం చూద్దాం. ఓకే, సో మణిపూర్లోని కొన్ని ఇంపార్టెంట్ డ్యాన్స్ ఫామ్స్ చూద్దాం. మణిపూర్. సో మణిపూర్లో ఇంపార్టెంట్గా చెప్పాలంటే ఎర్లీ డ్యాన్స్ ఫామ్ మనం చూసినట్లయితే ఇందాక చెప్పాను కదండి నేను, లాయ్ హరోబా, లాయ్ హరోబా, హరోబా. సో ఇది ఎర్లీ డ్యాన్స్ అండి. మణిపూర్లోని మనకి 15th century తర్వాత ఎర్లీ డ్యాన్స్ అని చెప్తారు దీన్ని. ఓకే, ఎర్లీ ఫామ్ ఆఫ్ డ్యాన్స్ అంటారు లాయ్ హరోబా అని. తర్వాత ఇది ఒకటండి. సో 2. సో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే తంగ్త, తంగ్త, తంత కాదండి, తంగ్త, తంగ్ట, తంగట. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే పంగుచోళం. ఇది నిన్న చెప్పానండి వీడియోలో నేను. పంగుచోళం అనే వర్డ్ అక్కడ వచ్చింది మనకి, మణిపూర్ అని చెప్పాను నేను, పంగుచోళం. ఓకే, తర్వాత సో ఇంకొక ఇంపార్టెంట్ డ్యాన్స్ అండి రాకల్, రాకల్ డ్యాన్స్ అంటారు, రాకల్ డ్యాన్స్. సో ఇవన్నీ కూడా ఫోక్ డ్యాన్సెస్ అండి, మణిపూర్ యొక్క ఫోక్ డ్యాన్సెస్. ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ మణిపూర్, ఫోక్ డ్యాన్సెస్ ఆఫ్ మణిపూర్ అని మనం చెప్పుకోవచ్చు, రాకల్ డ్యాన్స్. తర్వాత ఇంకోటి మనం చూసినట్లయితే నాట్ రష్, నాట్ రాష్, నాట్ రాష్. తర్వాత ఇంకొక పాయింట్ మనం చూసినట్లయితే మహారాష్, మహారాష్. ఇందులో 2 రకాలు ఉంటాయన్నమాట, నాట్ రాష్ ఒకటి, మహారాష్ ఒకటి. తర్వాత ఇంకొకటి మనం చూసినట్లయితే రౌకట్, రౌ కట్. నెక్స్ట్ ఇంకొక డ్యాన్స్ డోల్ చోలం, డోల్ చోలం, డోల్ చోలం. తర్వాత ఇంకొకటి ఏంటంటే కంబా తైబి, కంబా తైబి అంటారు, కంబా తైబి, తైబి. అండ్ రస్లీల, రస్లీల అనేది కూడా మనకి మణిపూర్కి ఇందులోని ఒక ఇంపార్టెంట్ డ్యాన్స్ అండి, రస్లీల, రస్లీల డ్యాన్స్ అంటారు. ఓకేనా. తర్వాత కుంభక్ కైషి, తర్వాత ఏంటి కుంభక్, కుబక్, సారీ కుబక్ షై, షై, ఇషై. ఓకే, కొంచెం నేను పలకడం డిఫరెంట్గా ఏమైనా పలికి తప్పు పలికి ఉంటే నన్ను ఏమనుకోవద్దండి. సో ఈ వర్డ్స్ అని అలా ఉన్నాయి, ఎలా పలకలో కూడా అర్థం కావట్లేదు. సో లౌషా, లౌషా. ఓకే,
చాలండి, ఇంత చాలు. మణిపూర్లోని ఇంపార్టెంట్ ఫోక్ డ్యాన్సెస్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడడం అయితే జరిగింది. సో స్టార్టింగ్ నుంచి మనకి ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ నూపా డ్యాన్స్తో కలిపి చూడండి, ఇవన్నీ కూడా నూపా డ్యాన్స్తో కలిపి కిందవన్నీ కూడా మణిపూర్లోని ఫోక్ డ్యాన్సెస్ అని మనం చెప్పచ్చు. ఓకేనా? ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. ఇప్పుడు మణిపూర్లోని డ్యాన్సెస్ అన్నీ కూడా మనం చెప్పగలం అన్నమాట. సో ఈ నెక్స్ట్ వీడియోలో ఏదైనా సరే మనకి మణిపూర్ వచ్చిందంటే దానికి సంబంధించిన పేరు ఏదైనా సరే రిలేటెడ్గా వచ్చినా సరే మనం అటెంప్ట్ చేయొచ్చు, ఆ విధంగా మాట. ఓకేనా? సో ఇది మీకు బాగా యూజ్ అవుతుంది. సో తర్వాత ఇక్కడ మనం చూడండి, జార్ఖండ్, తమిళనాడు, కర్ణాటక, సో ఇవన్నీ ఇచ్చారు కదా. సో వీటి కూడా కావాలంటే మీరు ఓకే అంటే మీరు వీటి కూడా నేను చెప్తానండి. యాక్చువల్గా చెప్పాలి అంటే మనం మీకు కొన్ని పేర్లు చెప్తానండి. కర్ణాటకలో ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ కర్ణాటకలో ఇంపార్టెంట్ ఫోక్ డాన్సెస్ ఏంటంటే మనకి నెంబర్ 1 వచ్చేసి యక్షగాన. యక్షగాన అనేది ఇంపార్టెంట్, యక్షగాన. నెక్స్ట్ డ్యాన్స్ వచ్చేసరికి హుటరీ డ్యాన్స్. మీరు కావాలంటే గూగుల్లో టైప్ చేస్తే మీకు వస్తుందండి ఈ డ్యాన్సెస్ ఫామ్స్ అనేవి, ఫొటోస్. నెక్స్ట్ సుగ్గి డ్యాన్స్. నెక్స్ట్ ఇవన్నీ కర్ణాటకలో అండి. ఇప్పుడు నేను చెప్తున్న ఇవన్నీ కూడా కర్ణాటకలోని డ్యాన్స్ ఫామ్స్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ కునీత డ్యాన్స్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కార్గా డ్యాన్స్. ఇది నెక్స్ట్ బిట్లో వస్తుంది మనకి, కార్గా డ్యాన్స్. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ డ్యాన్స్ అంటే ఇది లంబీ డ్యాన్స్ అని చెప్తారు. ఇది కొంచెం ఇంపార్టెంట్, మనకి ప్రీవియస్ ఇయర్ బిట్లో అడిగాడు. సో ఇవి ఇలాగమాట. అయితే ఇవి కాకుండా ఇప్పుడు సపోజ్ కర్ణాటక కాకుండా ఇప్పుడు తమిళనాడు అడిగారు అనుకోండి, తమిళనాడులో పేర్లన్నీ కూడా మనకి డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఓకే? కర్ణాటకలో పేర్లు ఇవి కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే తమిళనాడులో చూద్దాం. సో తమిళనాడులో చూస్తే మీకు పేర్లు చూడండి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఓకేనా? సో తమిళనాడు చూద్దాం. తమిళనాడు. ఓకే. సో అయితే ఇప్పుడు మన తమిళనాడులో ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవాల్సిన డ్యాన్సెస్ ఏమైనా ఉన్నాయి అంటే అది కారగం డ్యాన్స్. కారగం. తర్వాత కుమి డ్యాన్స్. ఓకే. తర్వాత ఇంపార్టెంట్గా కోలాటం డ్యాన్స్ అనేది మీ అందరికీ తెలుసు, ఇది ఏపీలో కూడా ఎక్కువగా ఉంటుంది కోలాటం డ్యాన్స్. తర్వాత కావడి డ్యాన్స్. తర్వాత డప్పన్ కుత్తు. మనకి ఇంకో డ్యాన్స్ ఏంటంటే డప్పన్ కుత్తు. ఓకేనా? సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ ఇంకా ఉంటాయండి. యాక్చువల్గా తమిళనాడులో చెప్పాలంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి డ్యాన్స్ ఫామ్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. సో ఇవి మనకి యూజ్ అవ్వచ్చు మనకి తర్వాత ఎప్పుడైనా బిట్స్లో కానీ ఎందులో అయినా సరే, అందుకే నేను ఇలా చెప్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి, అందుకే నేను ఇలా రాస్తున్నాను నీట్గా. లేట్ అయినా పర్వాలేదు, స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇమేజ్ టు పీడిఎఫ్ అని ఆన్లైన్ అంటుంది. సో మీరు తీసుకున్న స్క్రీన్ షాట్లన్నీ ఏం చేస్తారంటే అందులో పెట్టేయండి. మళ్ళీ దీనికి నోట్స్ తయారు చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు, ఎందుకంటే హ్యాండ్తో రాస్తే ఇంకా బాగా గుర్తుంటుంది. మనం రివైజ్ చేయడానికి కూడా బాగుంటుంది, ఎందుకంటే మొబైల్స్, ట్యాబ్స్ ఎక్కువగా యూజ్ చేస్తే కళ్ళు లాగేస్తాయండి, ఎక్కువగా బ్రెయిన్కి కూడా ఎక్కదు. ఏదైనా బుక్ చదివేంత ఎఫెక్టివ్నెస్ మనకి డిజిటల్లో రాదు. అయినా సరే మీకోసం నేను ఇక్కడ ఇలా రాస్తున్నాను. సో వీలైతే ఈ సిరీస్ అయిపోయిన తర్వాత ఈ పీడిఎఫ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో చూసేద్దాం. సో 10th క్వశ్చన్ మీరు చూసినట్లయితే ఏమడుగుతున్నాడో చూడండి ఇక్కడ. ఏకహర్య ఈజ్ ద సోలో ఆర్టిస్ట్ ఇన్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్ అని అడుగుతున్నాడండి. అసలు మీకు ఈ బిట్ తెలియాలంటే ఏకహర్య అంటే ఏంటో మీకు తెలియాలి ఖచ్చితంగా. ఓకే. సో అయితే ఏకహర్య అంటే దాని అర్థం ఒకే ఒక పర్సన్, ఒక వ్యక్తి మొత్తం మ్యూజిక్తో సింగిల్గా డ్యాన్స్ వేస్తూ తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తోటి బాడీ మూమెంట్స్ ఇస్తూ లెగ్, హిప్, బాడీలో ఉండే పార్ట్స్ అన్నీ ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఒక టెక్నిక్ని యూజ్ చేసే దాన్ని సింగిల్ పర్ఫార్మెన్స్ మాట. ఒక సింగిల్ పర్ఫార్మెన్స్ని మనం ఏమంటామంటే ఏకహర్య అంటామండి. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే భరతనాట్యం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? భరతనాట్యం అని మనం చెప్పచ్చు. యాక్చువల్గా భరతనాట్యం మీకు ఫేమస్ ఎక్కడ అంటే మనకి భరతనాట్యం మనకి ఎక్కడ అంటే తమిళనాడు అండి. ఇది ఎక్కడ మనకి తమిళనాడు. ఓకే. సో తమిళనాడులో
సో ఈ డ్యాన్స్ మీకు ఎలా ఉంటుందో నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ తెలుసు ఈ డ్యాన్స్ ఎలా ఉంటుందో. ఓకే, సో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ చూసారు కదండి, మొత్తం ఇక్కడ మనకి ఎక్స్ప్రెషన్స్ విత్ లెగ్స్ అని మనకి లెగ్స్ అని హ్యాండ్స్ అని ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ ఉంటారు. అయితే ఇది ఒక మనకి ప్రైమరీ టెక్స్ట్ ప్రకారంగా చూసినట్లయితే ఈ బాడీ మూమెంట్స్ అనేవి మనకి ఏంటంటే భరతనాట్యంలోని బాడీ మూమెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. బాడీ మూమెంట్స్ ఇన్ భరతనాట్యం డ్యాన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దట్ ఈస్ అభినయ దర్పణ అంటారు. దీన్నే మనం అభినయ దర్పణ అంటారు. అభినయ దర్పణ, అభినయ దర్పణ. ఓకే, సో ఇది మనకు చేసింది ఎవరంటే బై నందికేశ్వర. ఓకే, సో ఈ డ్యాన్స్ ఫామ్ అండి తమిళనాడులో ఈ మనం డ్యాన్స్ అని చెప్పుకోవచ్చు. కూచిపూడి అంటే ఇది ఆంధ్రప్రదేశ్ అండి. కూచిపూడి అంటే మనకి ఏపీ వస్తుంది, ఆంధ్రప్రదేశ్ వస్తుంది. ఓకేనా, మోహిని అట్టం అంటే మీ అందరికీ తెలుసు, ఇది కేరళ వస్తుంది. ఓకే, కేరళ వస్తుంది. సో ఓకేనా, సో ఆ విధంగా అండి. సో ఇందులో మనకి ఏంటంటే లెగ్, సో ఇక్కడ పార్ట్స్ అనేవి ఏవి ఇంపార్టెంట్ అంటే భరతనాట్యంలో గుర్తుపెట్టుకోండి. లెగ్ ఒకటి, ఓకేనా, లెగ్ ఒకటి, తర్వాత హిప్ ఒకటి, తర్వాత ఆర్మ్స్. ఓకే, ఆర్మ్స్ ఒకటి. ఓకే, సో అంటే మూమెంట్స్ మాట, ట్రాన్సిషనల్ మూమెంట్స్ అనేవి యూజ్ చేస్తారన్నమాట ఈ డ్యాన్స్లో. ఆర్మ్స్ అనేవి, లెగ్స్ అనేవి, హిప్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మొత్తంగా ఈ డ్యాన్స్లో మనం చూసినట్లయితే 7 ప్రైమరీ సెక్షన్స్ ఉంటాయండి. మొత్తం 7 ప్రైమరీ సెక్షన్స్ ఉంటాయి. అంటే డ్యాన్స్లో రకాలు, సెక్షన్స్, ప్రైమరీ సెక్షన్స్ అంటారు. సో ఈ సెక్షన్స్ మనం చూసినట్లయితే ఈ సెక్షన్స్లో టిపికల్గా మనకి చెప్పాల్సిందంటే అలరిప్పు, జతిస్వరణ, శబ్ద, వర్ణ, పాద, తిలాన, శ్లోక, ఇలా 7 ఉంటాయండి. ఇలా 7 ప్రైమరీ సెక్షన్స్ అనేవి ఈ భరతనాట్యంలో ఉంటాయన్నమాట. అయితే ఈ భరతనాట్యము మీరు చూసినట్లయితే ఇటువంటి షేప్లన్నీ కూడా, ఇటువంటి పొజిషన్స్ అన్నీ కూడా ఒక టెంపుల్లో ఉంటాయండి. ఇవి మనకు ఒక టెంపుల్లో కనిపిస్తూ ఉంటాయి. తమిళనాడులో ఒక టెంపుల్ ఉంటుందన్నమాట. సో ఆ టెంపుల్లో మనకి ఇటువంటి భరతనాట్యంకు సంబంధించిన గెస్చర్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు అన్నమాట. ఆ టెంపుల్ పేరే చిదంబరం టెంపుల్ అండి. చిదంబరం టెంపుల్లోని గోపురం పైన మనం చూసినట్లయితే, ఓకే, ఆ టెంపుల్ పేరేంటి, చిదంబరం టెంపుల్ గోపురం. ఓకే, గుర్తుపెట్టుకోండి, గోపురం పైన మనకి ఇటువంటి బొమ్మలతో చెక్కి మనకి ఇటువంటి స్టిల్స్ ఉంటాయన్నమాట గోపురం పైన. ఎక్కడ అంటే తమిళనాడు, గుర్తుపెట్టుకోండి, తమిళనాడు. ఓకేనా, సో ఇందులో ఫేమస్ మనకి ఎవరని చెప్పుకోవచ్చు అంటే ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంటల్లో ఈ కృష్ణ అయ్యరు, రుక్మిణీదేవి. సో వీళ్ళని ఇన్స్ట్రుమెంటల్లో మనం వీళ్ళ పేర్లు చెప్పుకోవచ్చు. సో ఇది అండి, సో భరతనాట్యంకు సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషను. సో ఇంకా చాలా ఉంటాయి. సో బేసిక్ మన క్వశ్చన్ పరంగా ఇన్ఫర్మేషన్ అయితే చాలా ఎక్కువ చెప్పాను ఇది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో రోజుకి అంటే 5 క్వశ్చన్సే ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మరీ ఎక్కువైనా సరే ఇన్ని పేర్లు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది అని నేను ఎక్కువ చెప్పట్లేదు. అందుకే 5 క్వశ్చన్స్, మళ్ళీ అందులోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. అంటే ఒక క్వశ్చన్ నాకు తెలిసినంత వరకు 10 క్వశ్చన్స్తో ఈక్వల్ నా దాంట్లో నేను చెప్పేదైతే. ఎందుకంటే క్వశ్చన్ ఎలాగైనా అడగొచ్చు. ఇప్పుడు భరతనాట్యం దేనికి చెందిందంటే తమిళనాడు. ఎన్ని ప్రైమరీ సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, డివిజన్స్ ఉంటాయి అంటే 7 సెక్షన్స్ ఉంటాయి. ఓకేనా, సో అలాగే మోహిని అట్టం అంటే కేరళ, కూచిపూడి అంటే ఆంధ్రప్రదేశ్, ఏకర్య అంటే సింగిల్ పర్సన్ డ్యాన్స్ వేస్తే, ఇప్పుడు ఏకర్య అంటే సింగిల్ పర్ఫార్మెన్స్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే సింగిల్ పర్ఫార్మెన్స్ చేస్తూ 1 డాన్సర్ ప్లేస్ వేరియస్ క్యారెక్టర్స్, అంటే వేరియస్ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఒకే వ్యక్తి అంటే సింగిల్ పర్ఫార్మెన్స్ ఇవ్వడాన్నే మనం ఏకహర్య అంటారు. ఓకే, సింగిల్ పర్ఫార్మెన్స్. ఓకే, దీన్ని ఏకహర్య అంటారు. భరతనాట్యం డ్యాన్స్లో యూజ్ చేసే 1 డాన్సర్ ప్లేసే వేరియస్ క్యారెక్టర్స్ అని మనం చెప్పొచ్చు అన్నమాట. అలాగే బాడీ మూమెంట్స్కి సంబంధించి మాట్లాడవచ్చు. అలాగే ఎటువంటి టెంపుల్లో ఉందంటే మనం చెప్పాము. అలాగే ఇటువంటి డ్యాన్స్ని ఏమంటారు అంటే బాడీ మూమెంట్స్లో, భరతనాట్యంలో ఉండే బాడీ మూమెంట్స్ని మనం ఏమంటారు, అభినయ దర్పణ అంటారు. సో ఇది మనకి ఇన్వెంట్ చేసింది బై నందికేశ్వర. సో ఇలాగ మనం చాలా బిట్స్ని కవర్ చేసాం అన్నమాట. సో ఐ హోప్ మీకు ఇటువంటి కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. సో నాది చాలా బోరింగ్ ఛానల్ నాది. ఎటువంటి యానిమేషన్లు ఉండవు, ఎటువంటి స్క్రీన్ల మీద నేను చెప్పలేను. ఓకేనా, ఓన్లీ వాయిస్ ఓవర్ తోటి మాత్రమే నేను ఇలా చెప్పగలను. నచ్చితే లైక్ చేయండి, సో కామెంట్ చేయండి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అనుకుంటే
లేదు బుక్స్ కానీ ఆథర్స్ కానీ లేదంటే జాగ్రఫీ కానీ ఎకానమీ కానీ పాలిటీ కానీ హిస్టరీ కానీ బిట్స్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ చేయండి. సో నేను వెంటనే వాటి మీద రియాక్ట్ అవుతాను, వెంటనే రెస్పాండ్ కూడా అవుతాను. సో ఇంకొక వీడియోతోటి ఇంకొక 5 క్వశ్చన్స్ విత్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ తోటి మళ్ళీ వస్తానండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.